ఈ వాక్యంలో గనక మనం చూసినట్లయితేనండి, దావీదు ఎప్పుడూ పోరాటాలతోనే ఉండేవాడు కదమ్మా! దావీదు ఎప్పుడు యుద్ధాలు చేస్తూనే ఉండేవాడు. దావీదుకి దేవుడే ఒక పేరు పెట్టాడు. ఏ పేరండి? దేవుని యుద్ధాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా! దేవుడే ఆ మాట అంటుంటారు. తర్వాత అబీగయీలు కూడా ఒకానొక రోజు తన భర్త అయిన నాబాల్‌ని చంపడానికి వచ్చినప్పుడు, అబీగయీలు కూడా అదే మాట చెప్తదండి. "నువ్వు దేవుడి యుద్ధాలు చేస్తున్నావు. హల్లెలూయా!" మరి నిన్న మొన్న అమ్మగారి ఇంటికొచ్చినప్పుడు కూడా దేవుడు అదే మాట్లాడాడు నాతో కూడా. "నువ్వు దేవుని యుద్ధాలు చేయటం ప్రారంభించు." దేవుడి యుద్ధాలు అంటే ఎవరితో తెలుసండి? మనుషులతో కాదండి. అంధకార చీకటి శక్తులతోనూ, లోకనాథులతోనూ వీటితో జగడం ఎంత పోరాటం, ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి? దానికి ఎంత శక్తి కావాలో. హల్లెలూయా! అంత పోరాట పటిమ మనకి దేవుడిస్తున్నాడు. ఇంతవరకు ఒకవేళ మనము ఒక సామాన్య విశ్వాసుల్లాగా ఏదో చప్పట్లు కొట్టేసుకుని, 4 పాటలు పాడేసుకుని, కాసేపు వాక్యం వినేసి, సగం వాక్యం నిద్దట్లో వినేసి, సగం వాక్యం నిద్దట్లో మర్చిపోయి ఏదో అలా వద్దండి. ఆ జీవితం యేసునామములో తుడిచిపెట్టబడునుగాక. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కోరుకునేది ఏంటో తెలుసా? ఒక యుద్ధ రంగానికి సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఆనాడు దావీదును వాడుకున్నాడు తన ప్రజలని కాపాడడానికి, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను సంరక్షించటానికి, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను శత్రువు చేతుల్లో నుంచి విడిపించటానికి దావీదుని దేవుడు దేవుని యుద్ధాలు జరిగించటానికి వాడుకున్నాడు. ఈ రోజున మనతో కూడా పనుందండి దేవుడికి. నువ్వు స్త్రీవన్న విషయం ఎప్పుడో మర్చిపో. చదువు ఉందా లేదా అవన్నీ కూడా మర్చిపోవచ్చు. దేవుడికి కావలసిన చదువు కాదు, పురుషులు మాత్రమే కాదు. దేవుడికి కావలసింది ప్రార్థన అనుభవం కావాలి, రోషము కలిగిన జీవితం కావాలి, పట్టుదల కలిగిన జీవితం కావాలి. నేను దేవుడితో ఉంటానో, దేవుడితో నిబంధన చేసుకునేటువంటి అనుభవం అది చాలండి దేవుడికి. అటువంటి డెడికేషన్ కావాలి. దేవుడితో, దేవుడి కోసం రోషం. ఈరోజు నీలో ఉన్న మంటని దేవుడు చల్లరేపుతున్నాడండి. అసలు మన పట్ల దేవుడి ప్రణాళిక ఏంటి? దేవుడి ఉద్దేశం ఏంటి? ఎందుకు నిన్ను రక్షించుకున్నాడో, ఎందుకు నువ్వు ఇంట్లో అన్ని సమస్యలు, శోధనలు, శ్రమలు ఉన్నా, అనారోగ్యం అయిపోతున్నా, లేకపోతే కుటుంబంలో ఎన్నో ఇరుకులున్నా పరిగెత్తి 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 వస్తున్నావు కదా! ఎందుకు వస్తున్నావు? ఏం చూడడానికి వస్తున్నావు? ఏదో ఇక్కడ కాసేపు టైం పాస్ చేసి వెళ్ళిపోవడానికి కాదండి. టైం పాస్కి మాత్రం కాదండి. టైం పాస్కి కాదు. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పరిగెడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. ఇక్కడున్నటువంటి వాళ్ళ పరుగు ఎలా ఉంది? మన పరుగు ఎలా ఉంది? ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఎవరున్నారో తెలుసా అండి? 30 మంది ఉన్నారండి పోరాటం చేసేవాళ్ళు. ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? యుద్ధ రంగంలో 30 మంది ఉన్నారండి. 30 మంది యుద్ధానికి సిద్ధపడినటువంటి వారే. 30 మంది యోధులే. 30 మంది యోధులేనండి. అది తక్కువేం కాదు. వారిలో నుంచి ముగ్గురు మాత్రమే ప్రత్యేకించబడిన వారు. వారిలో నుంచి ముగ్గురిని శ్రేష్టమైన వారు. అబ్బా, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. 30 మంది యోధులేనండి. చిన్న చూపు చూడట్లేదమ్మా దేవుడు. నువ్వు మైకులో మాట్లాడనంత మాత్రాన, మైకులో పాడనంత మాత్రాన నేను తక్కువ దాన్ని అనద్దు. ఎవ్వరికి ఇవ్వాల్సినటువంటి కేటగిరీ దేవుడిచ్చాడు. శ్రేష్టమైనటువంటి జీవితం మనకుంది. దేవుడు ఈ రోజున మాట్లాడేది ఏంటో తెలుసమ్మా? ఒక యుద్ధం ఉంది, ఒక పోరాటం ఉంది. ఎవరికి అంటే ఇశ్రాయేలీలకి, ఫిలిష్తీయులకి. ఈ దావీదు జీవితంలో ఎప్పుడూ ఫిలిష్తీయులు ఉండేవారండి. ఎప్పుడు కూడా వెంటనే పోరాటమే. ఆ గాతు వాడైనటువంటి గొల్యాతు ఎవరమ్మా? ఫిలిష్తీయుడే. దావీదు జీవితంలోకి ఎప్పుడు వచ్చాడమ్మా? దావీదు యవ్వన ప్రాయంలోకి, బాల్య దశలో ఉండగానే, ఒక 16 ఏళ్ల వయస్సులో ఉండగానే దావీదు యుద్ధం ప్రారంభించాడు. ఇక రోషం కావాలంటున్నాడు దేవుడు. దేవుడి కొరకు నిలబడదామా ఈ రోజున? ఎవరి పక్షాన్ని నువ్వు నిలబడతావు? ఇశ్రాయేలీయుల్ని భయపెట్టడానికి, బెదిరించటానికి, నేనే రాజుని, నాకు బానిసలుగా మీరు మారిపోండి అంటూ గాతు వాడైనటువంటి గొలియాతు ఫిలిష్తీయుడే ఏం చేశాడో తెలుసండి? ఇశ్రాయేలీయులు భయపెడుతుంటే 40 రోజులండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఉదయం ఒకసారి వచ్చేవాడు,
మీలో ఎవరైనా శూరులు ఉన్నారా? వచ్చి నాతో యుద్ధం చేయండి. లేదంటే నాకు బానిసలు అవ్వండి. రోజంతా భయం. మళ్ళీ సాయంత్రం వచ్చేవాడు. ఎవరన్నా ఉన్నారా ఆ యుద్ధానికి? లేదంటే నేను మిమ్మల్ని స్వతంత్రించేసుకుంటాను. బానిసలుగా కొనిపోతాను. 40 రోజులండి. 40 రోజులు భయాందోళన మధ్యన వాళ్ళు బ్రతుకుతూ ఉంటే, అనుకోని రీతిగా యుద్ధరంగంలో ఉన్నటువంటి తన అన్నయ్యలకి జొన్నగడ్డలోను, గోధుమ ఆ రొట్టెలు తీసుకురావడానికి ఎవరొచ్చారండి? దావీదొచ్చారు. తన తండ్రి పంపించాడు. కొన్ని సంఘటనలు అలాగే జరుగుతాయండి. అది దేవుడి చిత్తం. దావీదు వెళ్ళాలి, ఇశ్రాయేలీయుల తరపున నిలబడాలి. ఆ బిడ్డ బాలుడా, దేవుడు చూడట్లేదు. మీకు తెలుసండి, రాజుల గ్రంథం నేను ఎక్కువ చదువుతాను. 8 సంవత్సరాల బిడ్డను కూడా రాజుగా అభిషేకించారు. పుట్టగానే కూడా రాజుగా ప్రకటించి, ఇదిగో మీ రాజు ఈయనే. ఆ బిడ్డకి ఏమైనా తెలుసా రాజ్య పరిపాలన? తెలీదు. తన వెనకుండి ప్రధాన యాజకుడు నడిపించేవాడు. ఆ బాధ్యత ఒకళ్ళు తీసుకునేవాళ్ళు. ఎప్పుడు? ఆ బిడ్డకి అన్ని తెలిసొచ్చేంత వరకు వెనకుండి ఒక దైవజనుడు, లేకపోతే ఒక తన బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి నడిపిస్తూ ఉండేవాడు. కానీ అతను రాజే, పుట్టుకతోనూ రాజే. యేసయ్య కూడా లూకాసువార్త 2వ అధ్యాయంలో రాజుగానే పుట్టాడు. ఆయన బెత్లెహేములో పుట్టొచ్చు, పశువుల పాకలో పుట్టొచ్చు, ఆ గొర్రెలు మేసేటువంటి ఆ పరిసర ప్రాంతంలో పుట్టొచ్చు. కానీ ఆయన ఎవరు? రాజు. హేరోదు రాజు భయపడిపోతున్నాడు. రాజు పుట్టాడంట. భయం. పుట్టుకతోనే రాజు అండి మన యేసయ్య. పుట్టుకతోనే రాజు. హల్లెలూయా. ఈ గాతువాడైనటువంటి గొలియాతు 40 రోజులు భయపెట్టాడండి. 40 రోజులు భయపెడుతున్నాడు. ఆ మాట దావీదు దాకా వెళ్ళిపోయింది. దావీదు వచ్చాడు. దావీదు యుద్ధం చేయడానికి రాలేదండి. తన అన్నలకి ఆహారం తీసుకుని వచ్చాడు. ఆ సందర్భం ఏమన్నా అవనియండి, మన తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు. దావీదు అక్కడ కావాలి దేవుడికి. దావీదు దేవుడి పక్షాన అక్కడ నిలబడాలి. దావీదు యుద్ధం చేయాలి. అతడు బాలుడని కాదు, విద్యాభ్యాసం ఉందని కాదు, లేకపోతే తనకేమైనా ఆ యొక్క యుద్ధ ప్రావీణ్యత ఉందని కాదండి. యుద్ధం వచ్చా, వస్త్రం ధరించుకున్నాడు. ఏం చేశాడంటే ముందుకు పడ్డాడు. సౌలు రాజు గారి రాజవస్త్రం, రాజకిరీటం, డాలు, ఈ యొక్క విల్లు ఇవన్నీ పట్టుకుంటే నడవలేక ముందుకు పడ్డాడండి. దేవుడికి కావలసింది ఈ పై రూపం కాదండి, లోపల మండుతున్న హృదయం. అది చాలండి దేవుడి కొరకు నిలబడ్డానికి. అవన్నీ తీసేశాడు. రాజా, అవి నాకు అలవాటు లేదు. యుద్ధం చేస్తానికి వచ్చాడు. అవి నాకు అలవాటు లేదు రాజా. నాకొకటి తెలుసు, వడిసల్ల పట్టుకుంటాను. నీకేదొచ్చో అది పట్టుకో. నువ్వు దేవుడితో సహవాసం చేయి అంతే. పాటలు పాడి దేవుడిని ఆరాధిస్తావు, అది ఒక అంబుల పొదే. అంబుల పొదిలో నువ్వు ఉంచబడిన ఒక బాణమే దేవుడిని వశపరుచుకోవటానికి, దేవుడిని ఆకర్షించుకోవటానికి, దేవుడిని ఘనపరచటానికి ఒక ఆయుధంగా నువ్వు వాడబడతావు. ఆ సౌలు రాజు గారితో అన్నాడు, అయ్యా నాకు అది అలవాట్లేదు, నాకు తెలిసిన ఆయుధం ఒకటే ఉంది. ఏం ఆయుధం? కత్త, విల్ల, డాల ఏదో అనుకున్నాడు. ఒక రాయ, వడిసెల, క్యాట్బెల్, అది చాలు, నేను జయించేస్తా అన్నాడు. నమ్మసఖ్యమా? ఎవ్వరికి నమ్మడానికి అసలు నమ్మకం కుదరట్లేదు. నీవు అలాగే ఉంటావు. లోకానికి నువ్వు అలాగే కనిపిస్తావు. నువ్వేమీ సాధించలేవు అనుకుంటారు, నీకేమి రాదు అనుకుంటారు, నీకు శక్తి లేదనుకుంటారు, నువ్వెందుకు పనికిరావు ఈ లోకం అలా అనుకుంటాను. కర్ర చేత్తో పట్టుకున్నాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడు, నున్నని రాళ్ళు 5 ఏరుకున్నాడు, వచ్చాడు, వాడింది ఒక రాయి. గొలియాతు వచ్చాడు, గొలియాతే ఆశ్చర్యపోయాడు. నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా, కర్రతో వచ్చావన్నాడు. ఈయన కలిగిన ఆయుధం ఆయనకి ఏంటో తెలుసు. నేను యెహోవా పక్షమున నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి గుంపులో చేరిపోతున్నావు, ఎవరి కొరకు నువ్వు నిలబడుతున్నావు, ఎవరి పక్షాన నువ్వు ఉన్నావు, నీ పక్షాన ఎవరు ఉన్నారు? నువ్వెవరి పక్షాన నిలబడితే వారే నీ పక్షాన్ని నిలబడతారండి. హల్లెలూయా. యుద్ధం జరిగింది. చాలా కోపంతో ఊగిపోతున్నాడు గొలియాతు. నేనింత బలాఢ్యుడని తండ్రి తానే వర్ణించుకున్నాడు. నాది ఇంత పెద్ద బళ్ళెము, నా శిరస్రాణము, నా కవచాలు, నావి ఇవి అవి, తన యొక్క బలం తానే చూసుకొని మురిసిపోతున్నాడు. మురిసిపోతున్న టైంలో ఈయన కనిపెడుతున్నాడు ఎప్పుడు హతమార్చాలని. చూశాడు, నుదుటను కొట్టాడు, బోర్లా పడ్డాడు. ఆయన కత్తిని తీశాడు, ఆయన్నే చంపేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడికి స్తోత్రం. ఆ టైం వచ్చిందండి. దేవుడి కొరకు నిలబడ్డాడండి. దేవుడి కొరకు నిలబడ్డాడు. దేవుడి కొరకు ఈరోజు నిలబడేవారు కావాలి, పోరాటం చేసేవాళ్ళు కావాలి, పరుగులెత్తేవాళ్ళు కావాలి. దావీదు రాజు అయిపోతాడని ఎప్పుడు అనుకోలేదండి. ఆయనలో ఉన్నటువంటి తీవ్రత దేవుడి కొరకు నిలబడాలి అన్నటువంటి, రాజ్యం కొరకు, సింహాసనం కొరకు ప్రాకులాడలేదండి దావీదు. ఎప్పుడు కూడా దేవుడిని ఆరాధించాలి, దేవుడిని పాడాలి, దేవుడి కీర్తించాలి, ఘనపరచాలి. ఆయన హృదయమంతా అదే తపన, ఆయన హృదయమంతా అదే ఆలోచన. ఆ ఆలోచనతో నువ్వు ఉండు, నిన్ను ఎలా వాడుకోవాలో దేవుడు వాడుకుంటాడు. ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు రాజును తృణీకరించాడు దేవుడు, దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మనకు అందరికీ తెలుసు, అన్ని విధాల తరమబడ్డం తెలుసు, యుద్ధాలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఈ 23వ దావీదు సమూయేలు గ్రంథంలో కనుక మనం చూస్తే, దావీదు మరలా ఒక యుద్ధం వచ్చిందండి, ఫిలిప్తీయులతో యుద్ధం. దావీదు మరలా ఫిలిప్తీయులతో మరలా ఒక యుద్ధానికి వచ్చేసాడండి. దావీదు ఎక్కడ ఉంటే అక్కడ శత్రువు తరుముకుంటా వచ్చాడండి. దావీదు ఎప్పుడు శత్రువుని తరిమినట్లుగా లేదు, శత్రువులే దావీదు దగ్గరకు వస్తారు. అతని దగ్గర ఉన్నవి అపహరించాలని కడుపు మంట. మనమేమి ఎవరిని అనం, కానీ వాళ్ళు ఏమవుతారండి, మన మీద అసూయ, ద్వేషము, కలహాలు రేపే ఆత్మ. ఆ ఆత్మకి మనం దూరంగా ఉండాలండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా పరుగు వేరండి, నా పరుగు వేరు. నా పరుగేంటో తెలుసు నాకు, నా గురేంటో తెలుసు, నా గమ్యమేంటో నాకు తెలుసండి. దేవుడికి స్తోత్రం. ఫిలిప్తీయులకి గమ్యం తెలియదండి, గురి తెలీదు. అసూయ పడ్డమే తెలుసు, ద్వేషమే తెలుసు. ఇశ్రాయేలీలకి ఒక గురి ఉంది, ఇశ్రాయేలీలకి ఒక గమ్యస్థానం ఉంది. మేము దేవుని ప్రజలము, మేము దేవుడి యుద్ధాలు చేయాలి, మేము దేవుడి కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఫిలిప్తీయులకి అది లేదండి, ఫిలిప్తీయులకి అది లేదు. వీళ్ళు, ఈ ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు అని అంటే వాళ్ళకి ఎన్ని అనుభవాలు ఉన్నాయండి. ఇశ్రాయేలీలకి ఫరో చేతి కింద 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతకటం తెలుసు, ఏడవడం తెలుసు, కన్నీరు తెలుసు, గోనిపట్ట తెలుసు, ఇటుకలు పిసకటం తెలుసు, ఇటుక తయారు చేయటం తెలుసు, మట్టిని అంటే పేదరికము తెలుసు, బాధలు తెలుసు, ఇరుకులు తెలుసు, ఇబ్బందులు తెలుసు, ఆకలి తెలుసండి, కన్నీరు తెలుసండి, కొరడ దెబ్బలు తెలుసండి. ఇశ్రాయేలీలకి దేవుడు విడిపించడం తెలుసు. నడుస్తూ వస్తున్నప్పుడు ఆ యొక్క అరణ్యములో ఎర్ర సముద్రము పాయలు చేయడం కూడా తెలుసు, అద్భుతాలు తెలుసు, దేవుడితో సహవాసం తెలుసు, దేవుడిచ్చిన మన్నా ఎలా కురిసిందో తెలుసు, ఎలా భుజించారో తెలుసు. దేవుడికి స్తోత్రం. 40 సంవత్సరాలు వాళ్ళ వస్త్రములు చిరగకపోవటం అనుభవం వాళ్ళకి తెలుసు. వారి యొక్క కాలికి వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా దేవుడు కాపాడు. ఎన్ని అనుభవాలు గుండా వస్తున్నారు, ఎన్ని అనుభవాలు. ఆ అనుభవాలు చాలలేదండి, యుద్ధాలకి ప్రారంభించాడు దేవుడు, ప్రేరేపించాడు. ఎరికో దగ్గర వాళ్ళు యుద్ధం చేయలేదు, కేవలం దేవుడిని స్తుతించారు, కేవలం దేవుడు వాళ్ళు స్తుతించారు. స్తుతిస్తూ ఉండగా ఎరికో గోడలు కూలిపోవటం ఇశ్రాయేలీలకు తెలుసండి. హల్లెలూయా. దేవుడి గురించి మనం చెప్పాలంటే మనం ఆ అనుభవాల్లోనికి వెళ్ళాలండి, ఆ అనుభవాలు కలిగి ఉండాలి, ఆ అనుభవాల్ని నేర్చుకొని ఉండాలి, ఆ అనుభవాల గుండా మనం ప్రయాణం చేయాలి. వాళ్ళు ఎర్ర సముద్రం గుండా వెళ్ళారంటే ఒక అనుభవం, ఎరుకు గోడల కూలిని అంటే అదొక అనుభవం, మన్నాని వాళ్ళు వండకుండా తిన్నారు అంటే ఆహారం భుజించారు 40 సంవత్సరాలు, అదొక అనుభవం. ఎరుకో దగ్గర స్తుతిస్తుంటే దేవుడు యుద్ధం చేయడం అదొక అనుభవం. ఏ అనుభవం దాని. ఈ రోజున ఫిలిప్తీయులు దావీదుతో యుద్ధం చేయడానికి వస్తున్నారు. వీళ్ళు ఎలా వచ్చారు, మార్గాలన్నీ దారి చేసుకుంటూ వచ్చారండి. వీళ్ళకి తెలుసు, అందుకే వీళ్ళు భయపడరు. ఇశ్రాయేలీయులకి ఏదైనా సమస్య వస్తున్నప్పుడు ఆ సమస్యలోకి దేవుడు పిలుస్తారు. వాళ్ళు దేవుడిని ఎప్పుడైతే పిలుస్తారో, దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటారో, ఆనుకొని ఉంటారో, అగ్ని స్వరూపుడిగా వచ్చేస్తాడు ఆయన, మేఘ స్వరూపుడిగా వస్తాడు ఆయన. వాళ్ళు దేవుడి మీద ఆధారపడటం తెలుసండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఫిలిప్తీయులకి ఏ అనుభవాలు లేవండి, దొడ్డిదారిన వచ్చిన దుర్మార్గులు. ఈ ఫిలిప్తీయులకి అనుభవాల రక్షణ అనుభవం లేదు, దేవుడి చేత నడిపించబడినటువంటి అనుభవం లేదు.
దొడ్డి మార్గం గుండా వచ్చారు. వీళ్ళు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసుకుని వస్తే, ఎరుక గోడలు కోల్చుకొని బయటకుని వస్తే వీళ్ళు యోధులు. అదే దేవుడు రాశాడు. ఇశ్రాయేలీయులు ఎవరో తెలిసి యోధులు. ఆ పోరాట పటిమ లేదు కాబట్టే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి. న్యాయాధిపతుల్లో కూడా చూస్తాం, ఫిలిప్తీలను చూస్తాం, అమాలేకీలను చూస్తాం, మిద్యానీయులను చూస్తాం. ఈ ఇశ్రాయేలీయులు వేసుకున్నటువంటి ఆ పంట పొలాన్ని దొంగతనంగా వచ్చి వాళ్ళు విత్తనం వేసి అది పైరై పంటగా చేతికి వచ్చే టైంలో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఆక్రమించేసుకుంటున్నారు. ఆక్రమదారులు, ఆక్రమకారులు, ఫిలిప్తీయులు దొడ్డిదారులు వచ్చారు. అందుకే యోధా పత్రికలో దేవుడు ఏం రాయించాడో తెలుసు. వారు వేరొక మార్గం గుండా వస్తాడు. ఆడు దొంగ, ఆడు దోచుకునివాడు. వాడు కనుక నువ్వు వంగితే, లొంగితే, లోబడితే, వింటే నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు. ఈ మాట ఎక్కడుంది? యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడే యేసయ్య చెప్పాడు, నేను గొర్రెలకి మంచి కాపరిని, నేను మంచి కాపరిని. ఆ దొడ్డిలోనికి వచ్చిన ప్రతి గొర్రె పిల్ల నాకు తెలుసు. 100 గొర్రెలుంటే ఒకటి పోవడం కూడా తెలుసు, దాన్ని ఎత్తకటం తెలుసు. వాటి కాపలా ఆయనే. కానీ దొంగ ఎలా వస్తున్నాడండి? వేరొక మార్గము గుండా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలుసు, నాతో దేవుడు ఏం బోధిస్తున్నాడో, నాకేం బోధిస్తున్నాడో తెలుసు. దొంగ చొరబడుతుంది. దొంగ నాశనం చేయటానికి, మన ఏ నాశనం? విశ్వాసాన్ని భ్రష్టు పట్టించటానికి. జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. యుద్ధం ఎప్పుడూ ఉంటుందండి. వాళ్ళు వేరొక మార్గం గుండా వచ్చారు. యేసు ప్రభు కూడా 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో చెప్తున్నారు, ఆ దొంగ దోచుకొనటానికి, నాశనం చేయటానికి, చివరికి హత్య, సంపూర్ణంగా నిన్ను నాశనం చేసేస్తాడు. చెవులిస్తే అవ్వమ్మ చెవులిచ్చింది. ఏం చేశాడు? పరలోకాన్ని పోగొట్టుకున్నారు. మహిమ వస్త్రాన్ని కోల్పోయారమ్మా. నువ్వెక్కడున్నావు తెలుసా? నువ్వెక్కడున్నావు? యుద్ధ ప్రాంగణంలో ఉన్నావు. దేవుడి చేత వాడబడేటువంటి ఒక ఆయుధం. ఏది పడితే అది వినొద్దు, ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చెయ్యొద్దు. ధైర్యంగా చెప్తున్నాను ఇక్కడ నేను. నీ సహవాసం దేవుడితో ఉండాలి. దేవుడు నీ పక్షముగా ఉండాలి అంటే నువ్వు దేవుడితో ఉండవలసిందే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు దేవుడితో ఉన్నాడు. దావీదు దేవుడి యుద్ధాలు చేస్తుంటే, దావీదుతో యుద్ధం చేసే వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు? దావీదు పక్షం దేవుడున్నాడు, దేవుడు పక్షాన దావీదు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు దావీదుతో యుద్ధం చేయటానికి వచ్చేవాడు ఎవడు? దొంగ, శత్రువు. వాడి ఆలోచనలు వేరు, వాడి గమ్యం వేరు. వాడి గమ్యం ఏంటో తెలుసు అంటే వాడికి పోరాటాలు రావు, దొంగిలించటమే వచ్చు. భ్రష్టు పట్టించే భ్రష్టాత్మ. జాగ్రత్త సుమ. భ్రష్టాత్మ తరిమి కొట్టండి దాన్ని, లేదా భ్రష్టురాలు అయిపోతావు. జాగ్రత్త. ఫిలిప్తీయులతో ఇశ్రాయేలీయులకి ఎప్పుడూ సహవాసం లేదండి. మన ఆత్మీయ జీవితం ఈ రోజున మనం రక్షించబడ్డామంటే దాని వెనక మూల్యం ఎంత ఉందో తెలుసండి. ఇశ్రాయేలీయులు అవన్నీ జయించుకుని ఈ రోజున రాజ్యంగా స్థిరపడ్డారంటే వెనక ఎంత పోరాటం ఉంది. ఇప్పుడు చెప్పిన పోరాటం మొత్తం ఉంది. ఎర్ర సముద్రం అనుభవం, ఎరుకో గోడల అనుభవం, మన్నా అనుభవము, అనేక రకాల అనుభవాలు. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు కదమ్మా, నీ వెనకాల ఏంటి అనుభవం చెప్పు. గుర్తుకొస్తుంది ఏమన్నా? ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, కడగబడ్డావు, నీ పాపాలు కడగబడ్డాయి, నువ్వు పరిశుద్ధరాలుగా ఉన్నావు, నువ్వు విశ్వాసిగా ఉన్నావు. నీ వెనక చరిత్ర ఏంటి? నీ వెనకన మూల్యం ఏంటి? యేసయ్య రక్తం, యేసయ్య త్యాగం, యేసయ్య నీ కొరకు నా కొరకు చేసినటువంటి అపారమైన త్యాగం. ఆ త్యాగంలో గొప్ప సమర్పణ ఉంది. అవంతా మనకు కనిపించట్లేదండి. ఇప్పుడు లోకానికి ఎవరు కనిపిస్తున్నాం? మనం ఒక విశ్వాసులం, పరిశుద్ధులం, పవిత్రం, ప్రతిష్ఠితులం చెప్పుకుంటున్నాం. దేవుడికి స్తోత్రం. అలాగే ఉండాలి. ఈరోజు నేను ప్రతిష్ఠితురాలుగా నేను మారుతున్నామంటే వెనక ఏముందండి? యేసయ్య అమూల్యమైన రక్తం. గొర్రెపిల్ల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, యేసయ్య రక్తం. మరి మనం ఎంత ప్రతిష్టంగా జీవించాలి, ఎంత ప్రతిష్ఠితులముగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ ఇశ్రాయేలీయులు ఫిలిప్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధం చేస్తున్నటువంటి ఆ రణరంగంలో చాలా భీకరమైనటువంటి పోరాటం జరుగుతుంది.
ఆ భీకరమైనటువంటి పోరాటం జరుగుతూ జరుగుతూ ఉండగా దావీదు అలిసిపోయి ఉన్నాడు. అలసిపోయినప్పుడు అక్కడ 30 మంది యోధులు అని దేవుడు వాక్యమే రాయించాడు. ఆ 30 మంది యోధులలో ముగ్గురే శ్రేష్ఠులు. 30 మంది ఒక కోవకు చెందిన వారు అంటే ఈ 30 మంది కాకుండా ముగ్గురు ఉన్నారండి. దావీదు అనుచరులు, బలాఢ్యులు, శ్రేష్ఠులు, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వాక్యాలండి. దేవుడి కొరకు ప్రతిష్ఠించుకున్న వాళ్ళు, ప్రాణాన్ని తెగించిన వాళ్ళు ఎవరో తెలుసండి? వాళ్ళు ముగ్గురు. ఇక్కడ వ్రాయబడి ఉన్నది చూడండి. దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఎవరనగా యోషే, బిషేబేతను, ముఖ్యుడగో తక్మోనీయుడు. ఎవరండి? బిషేబేతను, యోషే అన్నటువంటి వాడు ముఖ్యుడు, ప్రధానుడు. ఆ యుద్ధంలో దావీదికి కుడి భుజంగా ఉన్నవాడు. అతను ఏం చేశాడు? అతని సాక్ష్యం ఏంటో తెలిసింది. ఒక యుద్ధంలో అతను 800 మందిని ఆ ఒక్కడే చంపేశాడండి. అది అతని సాక్ష్యం. ఈ యోషే అన్నటువంటి వారి ఆ యొక్క ప్రధాన సైనికుడి యొక్క సాక్ష్యం ఏంటో తెలుసండి? ప్రధానుడు సాక్ష్యం 800 మందిని యుద్ధంలో ఒక్కడే చంపేశాడండి. ఎంత బలాఢ్యుడో చూడండి. ఎంత బలాఢ్యుడో, ఎంత శ్రేష్టమైన వాడో, ఎంత ప్రతిష్ఠుడో, ఎంత ప్రత్యేకత పొందుకున్నటువంటి, కష్టపడినటువంటి దాన్ని బట్టే సాక్ష్యం అండి. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకోటి చూద్దాం. ఇతని తరువాత వాడైన అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. హల్లెలూయా. ఆ ఎలియాజరుకి ఒక సాక్ష్యం ఉందండి. ఏంటో తెలుసండి? వీళ్ళందరూ కూడా యుద్ధములో ప్రావీణ్యత కలిగిన వారు. ఈ యుద్ధములో ప్రావీణ్యత కలిగినటువంటి ఎలియాజర్ గారి సాక్ష్యం ఏంటో తెలుసండి? ఆ ఎలియాజర్ గారు ఒకానొక యుద్ధ రంగంలో వెళ్తే, ఆ యుద్ధ రంగంలో ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కత్తి కిందకి దింపలేదంటండి. కత్తి కిందకి దింపలేదంట. ఎలా యుద్ధం చేశాడో తెలుసండి? ఆ చెయ్యి తిమ్మిరెక్కిపోయేంత వరకు పట్టుదల, పౌరుషం, రోషం, తెగింపు. చెయ్యి తిమ్మిరెక్కిపోతుంది. అంత బరువైన ఖడ్గం కదండి. చెయ్యి దింపలేదంటండి యుద్ధంలో. కుడి ఎడమలో తెలియకుండా యుద్ధం చేస్తున్నాడు. ఇవెందుకు ఈ రోజున దేవుడు మనకు మాట్లాడుతున్నారు ఉంటుంది చూడండి. చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానిని అంటుకొని పోవు వరకు. అబ్బా, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందా. చివరికి చెయ్యి తీద్దామన్నా రావట్లేదండి. చెయ్యి కత్తికి అంటుకుపోయి ఉంది. అది పట్టుదల అంటే. మరి మనం అంత పట్టుదల కలిగి ఉన్నామో ఒక అంశం కొరకు? ఒక ప్రార్థన అంశం మనం ఎత్తిపెట్టినప్పుడు అంత పట్టుదల మనకు ఉంటుందా? అంత రోషం, అంత బిగువ? చెయ్యి కత్తికి అంటుకుపోయిందంట అండి. చెయ్యి దింపడం మానేశాడు. శత్రువుని హతమార్చటమే నా పని. రాజుగారి కొరకు నేను యుద్ధం చెయ్యాలి. రాజు దేవుడి కోసం చేస్తున్నాడు. ఎంత పట్టుదలండి మన ప్రార్థనలో. అంత పట్టుదల కలిగిన ప్రార్థనలు మనం చేయగలుగుతున్నామో చూడండి. చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానిని అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయుచూ వచ్చెను. హల్లెలూయా. వెనక్కి తిరగట్లేదండి. చెయ్యి అంటుకుపోయింది కత్తికి. అంత పట్టుదల. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసి. నీ కుటుంబంలో రక్షణ కావాలి. ఇంకా భర్తలకి, ఇంకా బిడ్డలకి, ఇంకా కుటుంబంలో వారికి ఎంతమందికో రక్షణ లేదు. రక్షణ కావాలంటే ఏం చేయాలమ్మా? మనం నిద్రపోతే మన కుటుంబాలకి రక్షణ వస్తుందా? ఎందుకు దేవుడు మందిరంలో మీకు నిద్ర వస్తుంది? రాకూడదు. ఇది దేవుడి స్థలం. దేవుడికి దూరం అవ్వకూడదు మనం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడి కొరకు నేను నా చెవులు అప్పగించాలి, నా శరీరాన్ని అప్పగించాలి. నేను నిద్రపోతే, లేకపోతే నేను సరిగ్గా వినకపోతే, అయ్యో ఆ మాట, ఆ వాగ్దానం నేను పోగొట్టుకుంటాను. భయం కలిగి ఉండాలండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ నీకు ఇస్తాడు. రక్షణ నీ కుటుంబానికి ఇస్తాడు. రక్షణ నీ కుటుంబం గురించి నువ్వు ఎంత ప్రార్థిస్తున్నావు, ఎంత పట్టుదల. ఈరోజు మన పట్టుదల ఎలా ఉంది? రక్షణ రావట్లేదు. బిడ్డలకి, భర్త కంటే ఆ పట్టు లేదు. జ్ఞాపకం చేసుకో. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనక వచ్చిరి. ఇతని తరువాత వారు ఎవరనగా హరాయుడగు ఆగే కుమారుడైన షమ్మ. ఫిలిష్తీయులు అలచందల చేనులో గుంపులు కూడగా
జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయారు. ఈ రోజున శత్రువు పారిపోవాలి. ఈ రోజున దేవుడు నీకు నేర్పేది ఏంటో తెలుసమ్మా? ఈ రోజున నీ జీవితంలో ఉన్న శత్రువుని తరుము. ఆడు పారిపోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు తరుము. ఆడు పారిపోయేంత శక్తి నీ మీదకి విడుదలవుతుంది ఈ రోజున. వాడు పారిపోయేలాగా ఈ రోజు నేను చేస్తున్నాను అంటాడు దేవుడు. నీ దగ్గర నుంచి పారిపోతాడు. పారిపోవటానికే ఈ రోజున దేవుడు ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాడు. ఆ బలముతో, ఆ శక్తితో, ఆ ప్రభావంతో, ఆ రోషముతో, ఆ తెగువతో, ఆ పట్టుదలతో, ఆ పౌరుషముతో, కుడి ఎడమలో తెలియక యుద్ధం చేసిన యుద్ధ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ముగ్గురులాగా నువ్వు ఉంటావా? ఇశ్రాయేలీలు ఏమన్నారో తెలుసండి? ఇశ్రాయేలీలు చూడండి, ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది. యుద్ధమునకు కూడి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను తిరస్కరించి ఢీకొన వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళిపోగా ఎలా ఉంటావు? కొన్ని కేటగిరీస్ ఉన్నాయండి ఇక్కడ. ఒక 30 మంది గుంపు ఉందమ్మా. ఆ గుంపులో ముగ్గురు ప్రత్యేకంగా ఉన్నారు. వాళ్ళు శ్రేష్ఠులు, యోధులు. 30 మంది కూడా యోధులేనమ్మా. 30 మంది కూడా యుద్ధానికి వచ్చారు కదా, వీళ్ళు యోధులే. కానీ వాళ్ళకన్నా ఆత్మ తీవ్రత, మంట చాలదండి. ఈ ప్రార్థన చాలదు. మనం ఇప్పుడు దేవుడితో చేసే సహవాసం చాలదు. ఇప్పుడు దేవుడికి చేసేటువంటి ఆ భక్తి సరిపోవటం లేదు. కాబట్టి మన కుటుంబాల్లో సరిపెట్టేసుకుంటున్నాం. సరిపోవటం లేదు కాబట్టి మన కుటుంబాల్లో సరిపెట్టేసుకున్నాం. ఇక చాలే ఈ జీవితం. దేవుడు అన్నాడు, ఉన్నాడు వాడు, వాకిట పొంచి ఉన్నాడు వాడు. ఆ చేల గుండా వచ్చాడు, ఆ మార్గం గుండా వచ్చాడు. వాడు వేరొక మార్గం గుండా వస్తున్నాడు. నీ కుటుంబంలో సమస్య, నీ కుటుంబంలో శోధన, నీ కుటుంబంలో శత్రువు ఉన్నాడు. యుద్ధం చేద్దాం రండి అంటే దావీదు యుద్ధానికి పిలిపిస్తే ఇశ్రాయేలీలు ఏమన్నారో తెలుసా? యుద్ధం చేయలేక వాళ్ళందరూ వెళ్ళిపోగా, చూడండి బాగా రాసుంచాడు ఇక్కడ, ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఇతడు లేచి. వెళ్ళిపోయే వారం ఉంటామా ఈ రోజున? సమస్య ఉంది, శోధన ఉంది, అది చూసి సరిపెట్టుకుంటావా? లేకపోతే ఇక నా వల్ల కాదు, నేను యుద్ధం చేయలేను, ఇక నా సమస్యలు ఇంతే, నా బ్రతికింతే అని వెళ్ళిపోతావా? దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వైపు చూడొద్దు. వాళ్ళకి కావాల్సింది యుద్ధం కాదు, భక్తి కాదు, దేవుడు కాదు, లోకం, ఫిలిష్తీయులు. వాళ్ళు మనకొద్దు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం చేసేటువంటి శక్తితో నువ్వు ఉండాలి. యుద్ధ ప్రాంగణంలోనూ ఉన్నావు. లోకములో నుంచి ప్రత్యేకించబడ్డావు అంటే నువ్వు ప్రతిష్ఠితురాలువి. దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. నీ ద్వారా కొన్ని యుద్ధాలు చేయబోతున్నాడు. నీ పిల్లలకి రాదు ఆ ప్రార్థన, నీ పిల్లలకి లేదు అంత భక్తి, నీ భర్తకు అసలు రక్షణే లేదు, వాళ్ళకి తెలీదు. వాళ్ళు చెప్తే ఏమంటారో తెలుసా? ఏమంటారా? నీ భక్తి నువ్వు చూసుకో, నేను వెళ్ళినప్పుడు అందరూ ఎట్లా వెళ్తారో అట్లాగే అలాగే వాళ్ళకి తెలీదా రుచి? వాళ్ళ తరపున ఎవరు ప్రార్థన చేయాలి? ఇశ్రాయేలీయుల తరపున ఎవరు యుద్ధం చేస్తున్నారు? యోధులు. ఈ రోజున నిన్ను ఒక యోధురాలుగా నింపి, యోధుడికి ఉండవలసిన సర్వాంగ కవచం ఇచ్చి నిన్ను బయటికి పంపుతున్నాడు దేవుడు. కావాలా నీ కత్తి, డాలు? తల్లిగారింట్లో మనం చదివా ఏంటది? కేడెమో. ఆయుధాలు ఇచ్చి దేవుడు నిన్ను అలంకరించాలని చూస్తున్నాడు. నీ అలంకరణ, ఆ అలంకరణ దిక్కుమాలిన అలంకరణ కాదండి. దేవుడికి అనుకూలమైనటువంటి అలంకరణ, శత్రువుని ఓడించేటువంటి అలంకరణ, ఆత్మీయ అలంకరణ. అలంకరించాలని దేవుడు చూస్తున్నాడు. యుద్ధానికి సిద్ధమైనటువంటి సైనికులు. ఈ రోజున నీ పాత్ర ఏంటో తెలుసా? సైనికురాలువి. ఎవరి తరపున? రాజ్యాన్ని పక్కన పెట్టి నీ పిల్లల తరపున నిలబడు, నీ భర్త తరపున నిలబడు, నీ కుటుంబం తరపున నిలబడు. తర్వాత దేవుడి తరపున దేవుడి రాజ్యం కొరకు నిలబడతావు. దేవుడు మన పట్ల గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. నీ పొజిషన్ చెప్తున్నాడు, నువ్వు నిలబడాలి. ఇక్కడ 3 రకాల గుంపులు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు నాకెందుకు వచ్చింది యుద్ధం, నేను చేయలేనని కేవలం ఆ జనులు ఏం చేశారో తెలుసండి? ఆ జనులు దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రమే.
జాగ్రత్త సంఘమా. ఇశ్రాయేలీలలో కొంతమంది దేనికి పనికొస్తున్నారో తెలుసండి? దోపుడు సొమ్ము పంచుకోవటానికి. అంటే ఏంటో తెలుసండి? వీళ్ళు యుద్ధం చేస్తారు, వీళ్ళు ప్రాణాలకు తెగిస్తారు, వీళ్ళు యుద్ధం చేసి ఆ దోపుడు సొమ్ము తెస్తే పంచుకోవటానికి వస్తారు కొంతమంది. పంచుకునే వాళ్ళు దేవుడికి అక్కర్లేదండి. పంచుకోవటానికి వస్తారు. దోపుడు సొమ్ము చాలు. వాళ్ళకి పరుగొద్దు, వాళ్ళకి యుద్ధం వద్దు, దేవుడి కొరకు నిలబడరు. జాగ్రత్త. ఎలా ఉంది ఈరోజు మన ఆత్మీయ జీవితం? ఒక గుంపు వెనక్కి వెళ్ళిపోయారమ్మా. ఒక గుంపు ఏమో దేని కొరకు? కేవలము దోపుడు సొమ్ము పంచుకునేటువంటి వారుగా ఉన్నారు ఇశ్రాయేలువే. మనం ఎక్కడ ఉంటున్నాం? దేవుడి కృపలో మనం అక్కడ లేం. దేవుడి కృపలో వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళగా లేం. దేవుడి కృపలో డబ్బు కొరకు లేదా దోపుడు సొమ్ము పంచుకునే వాళ్ళగా దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం దీవెన అది మాత్రమే కాదు, దేవుడు రోషముతో ఈ రోజు లేపబోతున్నాడు. శత్రువు ఎదుట నన్ను సర్వాంగ కవచం అనేటువంటి అలంకరణించి దేవుడు నిలుపుతున్నాడు ఈ రోజున. ఏ స్థితి నీకు కావాలి? 30 మంది ఉన్నారు యోధులు. ఆ 30 మందిలో నుంచి కన్నా వీళ్ళు ప్రావీణ్యత సంపాదించారు. రోషం. ఆ రోషం ఎలా ఉందో ఈ రోజున మనం చూడబోతున్నాం. ఆ ముగ్గురి గురించి ఇంట్రడక్షన్ చూపించాం దేవుడు. వాళ్ళ పేర్లు, వారి వంశం, వాళ్ళ ప్రత్యేకత, వాళ్ళ సాక్ష్యం, వాళ్ళు ఎలా ఉన్నారో దేవుడు చూపించారు. ఒకానొక రోజున నీ గురించి కూడా దేవుడు అదే సాక్ష్యం పలకబోతున్నాడు. ఎందుకో తెలుసమ్మా? నువ్వు భూమి మీద నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్ ఎంత ఉంది? నువ్వు రక్షణ పొందిన తర్వాత రక్షణ దినాలు ఎన్ని ఉన్నాయి నువ్వు లెక్క పెట్టుకోవు. నేను లెక్క పెట్టుకోను, కానీ దేవుడు లెక్కేసేస్తాడు. నేను ఈ బిడ్డకి మహిమ వస్త్రం ఇచ్చి, లేదా ఆయన శక్తిని ఇచ్చి, ఆయన బలాన్ని ఇచ్చి, ఆయన రక్షణ ఇచ్చి, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇస్తే ఆమె చేసింది ఏంటి? కొలతలు, దేవుడి దగ్గర లెక్కలు. ఏ గుంపులో ఉంటాం మనం? 4 గుంపులు చూసాం. ఒకళ్ళు అసలు యుద్ధమే వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు ఒక గుంపు. రెండో గుంపు ఏమో దోపుడు సొమ్ము పంచుకోవటానికి వచ్చిన రెండో గుంపు. మూడో గుంపు ఏమో యుద్ధంలో ఉన్నారు, బ్రతికే ఉన్నారు, దేవుడి కొరకు మండుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకన్నా సాహసం చేసిన వాళ్ళు ముగ్గురే. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేయబడిన వారు మాత్రం కొద్దిమంది. అమ్మ, ఏ గుంపు కావాలి నీకు? ఏ గుంపు కావాలి? దేని కొరకు నీ ప్రయాస? దేని కొరకు నీ పరుగు? ఏవి సాధించడానికి? మనుషుల ప్రేమన కాదు, దేవుడి ప్రేమని, దేవుడి కొరకు, దేవుడి రాజ్యం కొరకు. ఆ ముగ్గురు సాహసం ఎలా ఉందో తెలుసండి? తీవ్రమైన యుద్ధం జరుగుతుందండి ఫిలిష్తీయులతో. భయంకరమైన యుద్ధం, తీవ్రమైన యుద్ధం. ఆ జరుగుతూ ఉన్నప్పుడు ఈ 30 మంది కూడా యుద్ధంలోనే ఉన్నారు. దావీదు గారికి ఒక కోరిక కలిగింది. అలిసిపోయి ఉన్నాడండి ఆయన. అలిసిపోయి అన్నాడు, ఇంత భయంకరమైన పోరాటంలో బెత్లెహేములో నుంచి వచ్చిన బెత్లెహేము బావి దగ్గర, బెత్లెహేము గవిని దగ్గర ఒక బావి ఉంది. ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు తాగాలనిపిస్తుంది నాకు. చాలా శ్రేష్టమైన వర్తమానం అండి. మన బ్రతుకులు ఒకానొక రోజున ఆయన సింహాసనం దగ్గర నిలబడితే చిట్టా తీరుస్తాడండి. ఆ రోజున తల దించుకోవద్దు మనం. ఆ రోజు తల దించుకోకుండా ఉండాలి అంటే ఈ రోజున తలెత్తుకొని బతకాలి. ఈ బతికిన రోజులే గ్రంథంలో రాయబడతాయి. ఈ పోరాటమే గ్రంథంలో రాయబడతాయి. మనకు కూడా గ్రంథం ఉంది. నా బిడ్డ భూలోకంలో ఇదిగో ఇలా బ్రతికింది, రోషం కలిగి బ్రతికింది, దేవుడి యుద్ధాలు చేసింది, దేవుడికి సమర్పితమై జీవించింది. సాక్ష్యం. యుద్ధంలో ఉన్నాడు దావీదు. అందరూ యుద్ధంలో ఉన్నారు. దావీదుకి అలిసిపోయి దాహం అవుతుంది. ఆయన అంటున్నాడు, ఆయన పుట్టి పెరిగిన ఊరు బెత్లెహేం. యేసయ్య కూడా పుట్టింది అక్కడే, అవునా? యేసయ్య కూడా పుట్టింది బెత్లెహేంలోనే. దావీదు పుట్టినూరు బెత్లెహేమే. ఆ బెత్లెహేము గ్రామంలో ఒక గవిని దగ్గర ఉన్నటువంటి ఆ బావి నీళ్లు నేను తాగితే ఎంత బాగుండు, నాకెవరన్నా తెచ్చిస్తే ఎంత బాగుండు. దాహంతో ఉన్నాను. యేసయ్య ఏం పలికాడు? యేసయ్య ఏం పలుకుతున్నాడు? యేసయ్య దాహం ఏంటి? యేసయ్య దాహం అని ఎప్పుడు అడిగాడు? సిలువ మీద ఉన్నప్పుడు, ప్రాణం పోతూ ఉన్నప్పుడు, శరీరం అంతా రక్తసిక్తం అవుతున్నప్పుడు, శరీరం అంతా కొరడా దెబ్బలు,
శరీరం అంతా రక్తము ప్రసరిస్తూ ఉన్నప్పుడు ప్రాణం అల్లాడిపోతుందండి. ఒక్క నీటి చుక్క కోసం విలువిల్లలాడిపోయాడు యేసయ్య. ఒక్క నీటి చుక్క కోసం విలువిల్లలాడిపోయాడు. నేను దాహముగొని ఉన్నాను, నాకు దాహం కావాలి. ఈ మానవాళి ఒక చుక్క నీరివ్వలేదమ్మా యేసయ్యకి. ఒక చుక్క నీరివ్వలేదమ్మా యేసయ్యకి. అలాంటోళ్ళ కోసం ప్రాణం పెట్టాడు దేవుడు. అలాంటి వాళ్ళ కోసం తన సర్వం సమర్పించేసుకున్నాడు. పరలోకాన్ని, సింహాసనాన్ని, ప్రాణాన్ని, రక్తాన్ని, శరీరాన్ని సమర్పించేసుకున్నాడు. కానీ మానవాళి ఏమి ఇచ్చిందమ్మా ఆయనకి? చుక్క నీరివ్వలేదు. చుక్క నీరివ్వలేదండి. చేదు చిరక ఇచ్చింది, చేదు చిరక. తాగలేక మొహం పక్క తిప్పి అదే కనిపిస్తున్నాడండి. ఇక్కడ ఎవరో కాదమ్మా, అక్కడ యుద్ధం చేస్తుంది ఎవరో కాదమ్మా. దావీదు గురించి ఈరోజు దేవుడు చెప్పట్లేదు. సిలువ మీద వేలాడుతున్న యేసయ్య నిన్ను రక్షించటానికి, నన్ను రక్షించటానికి ఆ లోకనాథుడి నుంచి, ఆ లోకాధికారి చేతిలో నుంచి, అంటే దావీదు ఫిలిష్తీయుల చేతిలో నుంచి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని బయటికి పిలిచినట్లుగా, శత్రువు చేతుల్లో నుంచి ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని రక్షించినట్లుగా యేసయ్య సిలువ మీద నిన్ను రక్షించాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆ ప్రాణాన్ని పణంగా పెట్టేటప్పుడు అంటున్నాడు, నేను దాహము కొని ఉన్నాను. ఆ దాహం తీర్చలేకపోయారండి కొత్త నిబంధనలో. పాత నిబంధన నయ్యమనిపిస్తుంది. పాత నిబంధనలోనే నయ్యమనిపిస్తుంది. ఆ రాజుగారు, అమ్మా నేను దాహం కొని ఉన్నాను అంటే ఆ దాహాన్ని తీర్చటానికి 3 వ్యక్తులు లేచారండి. ఆ లేచిన గుంపులో నువ్వు ఉంటున్నావా లేదా? ఈరోజు పరీక్ష. ఈరోజు నా పరీక్ష చేసుకో. 3 వ్యక్తులు లేచారు. 30 మంది నిమ్మలంగా ఉన్నారు. ఏదో యుద్ధం అంటే వచ్చాం, కానీ మరలా ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేముకి వెళ్ళాలి. బెత్లెహేములో ఎవరు ఉన్నారు? ఫిలిష్తీయుల దండు మోహరించి ఉన్నది. ఫిలిష్తీయుల దండు మొత్తము ప్రాకారం చుట్టూత వేశారు. ఆ బావి చుట్టూత ఎవరున్నారు? ఫిలిష్తీయులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. ఇప్పుడు మా ప్రాణాలు పణంగా పెట్టి వెళ్ళాలి, మాకెందుకు వచ్చిందిలో బాధ? ఈ మాత్రం యుద్ధం చేస్తున్నాం చాలు. ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, 4 మాటలు వింటున్నాం, 4 పాటలు పాడుకున్నాం చాలు. అయ్యో ఆ బ్రతుకే దండగా. వద్దు, పోరాటం. ఈరోజు దేవుడు చెప్తుంది, దేవుడి యుద్ధం, దేవుడి కొరకు ప్రాణత్యాగం, దేవుడి కొరకు సమర్పణ, దేవుడి కొరకు తెగింపు. నీకు కావాలా? నీకు కావాలి, నీలో నుంచి రావాలి, ఆ మంట రావాలి. అందుకే ఈరోజు ఈ కూడిక, అందుకే ఈరోజు సిద్ధపరిచాడు. అదే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారి నోట్లో నుంచి ఎప్పుడైతే ఆ మాట వచ్చిందోనండి, 3 వ్యక్తులు రోషం కలిగి లేచారండి. రాజా, నీకు బెత్లెహేము గ్రామములో ఉన్నటువంటి ఆ గవిని దగ్గర ఉన్న బావి నీరు నీకు కావాలి కదా, మేము తీసుకొస్తాం. నీకెందుకు? నువ్వు ఇక్కడే కూర్చో ఆ చెట్టు కింద. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇక్కడే ఉండు, యుద్ధంలో మేము వెళ్తాం. ప్రాణాలకి వడ్డీ వెళ్ళారండి. ప్రాణాలు పణంగా పెట్టి వెళ్ళారండి. ప్రాణాలు పణంగా పెట్టి వెళ్ళారు. వెళ్తున్నారు. అక్కడ ఎలా ఉందో తెలుసండి. ఒక వాక్యం నేను మీకు చదివి చూపిస్తాను, బాగా అర్థమవుతుంది చూడండి. 12. అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగచేసెను. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన 3 కోతకాలమున అదుల్లామ గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగి ఉండిరి. దావీదు దుర్గములో ఉండెను. దావీదు ఎక్కడున్నాడండి? దుర్గములో. చాలా సెపరేట్గా ఉంటాడు, జనాలతో కలవడం. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. ఫిలిష్తీయుల దండు కావలి వారు ఎక్కడున్నారండి? బెత్లెహేములో ఉండిరి. శత్రువు అక్కడ పెట్టాడు. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనాను నాకు తెచ్చి ఇచ్చినడల ఎంత సంతోషించదనని అధికారితో పలకగా ఒక పలుకు విడుదలైందండి. ఒక మాట విడుదలైంది. ఒక్క మాట. వాళ్ళేం బలవంతం చేయలేదండి, నాకు నీళ్లు తెచ్చిపెట్టండి,
మీకు అవి ఇస్తాను ఇవి ఇస్తాను ఏం లేదు, ఒక మాట పలికాడు అంతే. రోషంతో లేచారు. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి ఏం చేశారండి? ఓడించి, అంటే ఎవరున్నారు మధ్యలో? శత్రువులు ఉన్నారు. వాళ్ళతో ఒక కత్తి చేత్తో పట్టుకున్నారు. వాళ్ళు తీసుకోవలసిన నీరు తీసుకోవాల్సిన పాత్ర పట్టుకున్నారు. వాళ్ళ పాత్ర ఏంటి? వాళ్ళ గమ్యం ఏంటి? వాళ్ళ యుద్ధం దేనికి? ఎంతకాలం ఇశ్రాయేలీలు జయించటానికి. ఇప్పుడు వాళ్ళ యుద్ధం దేనికి? ఇప్పుడు మరొకసారి వెళ్తున్నారు దేనికోసం? వాళ్ళ ఆలోచనలో ఏంటుంది? వాళ్ళ గురి ఏంటి? వాళ్ళ గమ్యం ఏంటి? వాళ్ళ దేనికోసం పోరాడు? గ్లాసు నీళ్ళ కోసం. అంతే, అవునా కాదా? ఇప్పుడు ఈ యుద్ధం ఈ ముగ్గురు దేనికోసం చేస్తున్నారంటే, ఒక గ్లాసులో ఒక చెంబు నీళ్ళు అనుకుందాం, కొద్దిగా నీళ్ళ కోసం. ఎంత తక్కువ చెప్పండి? ఎంత ఎంత చిన్న పని కొరకు ఎంత యుద్ధం చేస్తున్నారు, కొద్దిగా నీళ్ళ కోసం యుద్ధం. వెళ్తున్నారు, మధ్యలో వచ్చిన శత్రువులందరినీ ఓడించుకుని వెళ్తున్నారు. అప్పుడు వారి టార్గెట్ ఏంటండి? వారి గురి ఏంటండి? నీళ్లు తెచ్చి మా రాజుగారికి ఇవ్వాలి. పుస్తకాల్లో రాసి పెట్టుకోవచ్చు. నీళ్లు తెచ్చి, నీళ్ల కోసం ఇప్పుడు యుద్ధం, నీళ్ల కోసం పోరాటం. అంటే వాళ్ళ రాజుగారిని సంతోష పెట్టడానికి. ఎంత రోషంతో ఉందండి వాళ్ళ మనసులో. దేవుడి కొరకు ఎంత రగులుతున్నాయండి. దేవుడి కొరకు ఎంత మంట కలిగి ఉన్నారండి. ఉందా ఆ మంట? మనకుందా ఆ రోషం? మనకుందా ఆ తెగింపు? మనకుందా? పోనీ యుద్ధం చేయడం అంటే ఫిలిష్తీయులను చంపటానికో రాజ్యం జయించటానికో అంటే ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు యుద్ధం ఓడిస్తున్నారు, వాళ్ళని దారి చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళు దారిలో ఉన్న శత్రువులందరినీ హతమారుస్తున్నారు. అంటే ఏంటి అసలు? ఏమన్నా అర్థమవుతుందా? ఒక గ్లాస్ నీళ్ల కోసం పోరాటం. ఆ గ్లాస్ నీళ్లు దేని కొరకంటే వాళ్ళ రాజుగానే సంతోషపెట్టడానికి. నువ్వెవరిని సంతోషపెడుతున్నావు? ఎవరి సంతోషం కొరకు తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు ప్రయాస? శరీరాన్ని పణంగా పెడుతున్నాం, నడువులు ఇరుగుతున్నాయి, శరీరం తూలిపోతుంది, అల్లాడిపోతున్నాం. దేని కొరకు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం? లేదు లేదు, అంత లేదు. దేవుడు ఆలోచించినంత లేదు మన దగ్గర. దేవుడు ఊహించినంత లేదు మన దగ్గర. ఆ నమ్మకత్వం లేదు మనకి. ఈ ముగ్గురు బలాఢ్యులు లేచి ఒక గ్లాస్ నీళ్ల కోసం పోరాటం చేస్తున్నారు. తన రాజుగారిని సంతోష పెట్టడానికి. ఈహలోకపు రాజే, వాళ్ళ మీద పై అధికారే, ఆయన్ని సంతోష పెట్టడానికే ప్రాణాలకి తెగించెళ్ళారండి. బావి చుట్టూతో శత్రువులు ఉన్నారు. మార్గాన్ని దారి చేసుకుని, అంటే మార్గమంతా శత్రువులు ఉన్నారు. వాళ్ళందరినీ చంపుతున్నారు. యుద్ధం యుద్ధం యుద్ధం. ఎవరి కొరకు? రాజుగారిని సంతోష పెట్టడానికి. మరి మనం ఎవరిని సంతోష పెట్టడానికి ప్రయాస? దేవుడిని సంతోషపెడుతున్నామా? మనల్ని మనమే సంతోషపరుచుకుంటున్నామా? నేను చెప్పట్లేదు. నేను వాక్యం చదివి ముగించేసరికి రాత్రి 2:30 అయ్యింది. ఫుల్ క్లారిటీగా నాకు మొత్తం అర్థమైపోవాలి. నువ్వేం చెయ్యాలో అది నాకు చెప్తున్నాడు దేవుడు. నువ్వేం ఇక్కడ నేను ఎందుకున్నానండి? నేను ఉండటం, నన్ను ఇక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకనండి? బోధించటానికి, నేర్పించటానికి. మీకు నేర్పించడమే కాదు, మీకన్నా ముందు నేను నేర్చుకోవాలి దేవుడి దగ్గర. జాగ్రత్త. నేను నేర్చుకుంటేనే, నేను అది ఆచరిస్తేనే ఇంత ధైర్యంగా మీకు చెప్పగలను. దేవుడు అందుకే నన్ను ఇక్కడ ఆ పని మీదే పురమాయించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారిని సంతోషపెట్టడానికి అలా ప్రాణాలని పణంగా పెట్టేశారు, సమర్పించేస్తున్నారు. ప్రాణాలని సమర్పిస్తున్నారు, తెగించారండి. వెళ్ళారు, యుద్ధం చేశారు, దారి చేసుకున్నారు, వాళ్ళందరినీ ఓడించారు. ఆ యొక్క ఒక పక్కన ఒకళ్ళు యుద్ధం చేస్తుంటే ఒకళ్ళు గబగబ అదే బావిలోంచి నీళ్లు తోడుతున్నారు. అదొకసారి ఆ చిత్రాన్ని మన కళ్ళల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత త్వరపడుతున్నారు, ఎంత పోరాటం. గబ 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 ఒక పక్కన నీళ్లు తోడేవాళ్ళు ఒకళ్ళు, ఒక పక్కన యుద్ధం చేసేవాళ్ళు ఒకళ్ళు. ముగ్గురు కలిసి మొత్తానికి కొంత నీళ్లు తీసుకొచ్చేసారండి. ఆ నీళ్లు తీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు శత్రువులు, వెళ్ళేటప్పుడు శత్రువులు. పోరాటం పోరాటం. మరి నువ్వు దేని కొరకు పోరాటం చేస్తున్నావు? మన పోరాటం ఎవరితో? మన పోరాటం దేనికి?
మన ప్రయాస దేనికి? మనం పడే ప్రయాస దేనికి? మనం ఎవరిని సంతోషపెట్టడానికి ఉన్నాం? ఎవరిని సంతోషపెడుతున్నాం? దేవుడిని ఎంతవరకు సంతోషపెడుతున్నామా? లేదా మనల్ని మనం సంతోషపెట్టుకుంటున్నామా? అంతే ఈరోజు వాక్యం అంతా. మనము మన దేవుడు అంతే ఈరోజు వాక్యం మొత్తం. వీళ్ళు వెళ్ళారండి, తీరా వెళ్ళి ప్రాణాలకి తెగించి వెళ్ళి ఆ యొక్క నీళ్లు తీసుకుని వెళ్ళి ఒక పాత్ర పట్టుకొని వెళ్ళారో, ఆ పాత్ర నిండా నీళ్లు చేదారో, వస్తున్నప్పుడు అది ఎంత ఒలికిపోతాయండి, ఎంత భద్రత. మరి రథం గుర్రం మీదకి వచ్చినప్పుడు ఎంత ఒలుకుతాయి, ఎంత భద్రంగా తీసుకొస్తున్నారండి దేవుడి సన్నిధికి, రాజుగారి సన్నిధికి తెచ్చి ఆ రాజుగారికి నీళ్లు ఇస్తే రాజుగారు తీరా నీళ్లు తాగాడా అండి? చదివి వినిపిస్తాను, బాగా అర్థమవుద్ది. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక, పయనించదు, ఆ ముగ్గురు బలార్జులు ఫిలిప్తీల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది, ఎంత బాగా ఒక్కొక్కటి వివరంగా రాశారు చూడండి. బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలార్జులు ఈ కార్యము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముగ్గురు బలార్జులు వెళ్ళి చేసింది ఏంటో తెలుసండి? ఒక పాత్ర నిండా దావీదు కోరిక మేరకు ఆ యొక్క నీరుని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, దావీదు గారికి ఇచ్చినప్పుడు దావీదు గారు ఏమన్నారు తెలుసండి? వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి, శత్రువులు ఓడించి వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి ఈ నీరుని నాకు తీసుకొచ్చారు, ఈ నీళ్లు నేను తాగను. ఎందుకో తెలుసా? ఇవి నీళ్లు కాదు, ఇది వాళ్ళ రక్తం, ఇది వాళ్ళ సమర్పణ, ఇది వాళ్ళ త్యాగం, ఇది వాళ్ళ తెగింపు, ఇది వాళ్ళ ప్రేమకు నిదర్శనం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు. అదే ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, అదే ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఆ తెగింపు మనకుందా? ఆ సమర్పణ మనకుందా? ఆ తెగువ, ఆ ధైర్యం, ఆ ప్రేమ అంతగా మనకుందా? ఎంతగా మనం మన దేవుడిని ప్రేమిస్తున్నాం, దేవుడి కొరకు ఏం అలిసిపోతున్నాం, ఏమి సమర్పించుకుంటున్నాం, మన సమర్పణ ఎలా ఉంది? దావీదు ఆ ముగ్గురిని చూసినప్పుడు ఎలా ఉందో తెలుసండి? వాళ్ళ శరీరాలంతా రక్తసిక్తమే. ఎందుకో తెలుసండి? ఎంతమందిని చంపారో ఆ నీళ్లు తేటానికి. మరి ఆ నీళ్లు తెమ్మని ఎందుకు చెప్పాడండి? ఒక పరీక్ష అమ్మా, నీ ప్రేమకు పరీక్ష. రాసి పెట్టుకోండి, నీ ప్రేమకు పరీక్ష. నువ్వెంతగా ప్రేమిస్తున్నావో దేవుణ్ణి, ప్రేమకు పరీక్ష. నీ జీవితంలో అనేక సార్లు సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. అవి కొన్ని దేవుడు అనుమతిస్తాడో, కొన్ని మనం చేసుకున్నటువంటి తప్పిదాలకు వస్తాయి. దేవుడిచ్చి ఎందుకు వస్తాయో తెలుసండి? ఈ సమస్యలో ఎంతవరకు నిలదొక్కుంటుంది, ఈ సమస్యలో ఎంతవరకు నా కొరకు నిలబడుతుంది. ఈ రోజున ఒక సమర్పణతో కూడినటువంటి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. ఒక స్వార్థపూరితమైన జీవితం కాదండి, సమర్పణ. స్వార్థం ఎందుకో తెలుసండి? నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అది నాకు అభిషేకం రాలి, అది స్వార్థం. నా దేవుడి కొరకు నేను ఏదైనా చెయ్యాలి, అదండి సమర్పణ, అదండి సమర్పణ. చావడానికి తెగించి వెళ్ళారండి, వారి శరీరం అంతా రక్తమే. వాడు చూసి బాధపడ్డాడు. ఇంత ప్రాణాలకి తెగించి వీళ్ళు తెచ్చిన ఆ నీరు నేను తాగను, ఆ నీరు కాదది, అది వాళ్ళ రక్తం. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భార్యలు ఉన్నారు, వాళ్ళకి కుటుంబాలు ఉన్నారు, అన్ని వదిలేసుకొని రాజుగారి కోరిక తీర్చడానికి వెళ్ళిపోయారండి. అందుకే బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ వంశాలు, వాళ్ళ చరిత్ర అంతా రాసి ఉంచాడు దేవుడు. ఏం చేస్తున్నావు దేవుడి కొరకు? ఏం సమర్పిస్తున్నావు దేవుడి కొరకు? నీలో ఎంతవరకు ఉంది త్యాగం? ఎంతవరకు ఉంది ప్రేమ? ఎంతవరకు ఉంది తెగింపు? ఎంతవరకు ఉంది త్యాగం? ఈ రోజున ఇవన్నీ కొలతలో మనం ఉంటున్నాం. ఈ రోజున వాక్యం ఏంటో తెలుసా? ఈరోజు వీటన్నిటి ద్వారా నిన్ను కొలుస్తున్నాను.
నీ భక్తి కొలుస్తున్నా, నీ విశ్వాసాన్ని కొలుస్తున్నా, నీ ప్రేమను కొలుస్తున్నా, నీ తెగింపును కొలుస్తున్నా, నీ సమర్పణని కొలుస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ఆరాధించటం, దేవుని వెంబడించటం అంటే మనం అనుకున్నంత ఈజీ కాదండి. మనం అనుకున్నంత ఈజీ కాదు. దేవుడు పరలోకాన్ని నుంచి భూలోకానికి దిగి వచ్చాడు అంటే, ఆయన చేయవలసిన కార్యం చేయాలి అంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అంటే అదంతా ఈజీగా వెళ్ళిపోయిందా? 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర కార్పెంటర్ పని చేశాడు, అది అయిపోయింది, దాంతో అయిపోయింది, సరిపెట్టేసుకున్నాడా? కాదు. 3.5 సంవత్సరాలు కాలినడక. మనం ఇక్కడ ఆటో ఎక్కితే అక్కడ దిగుతాం, ఇక్కడ కారు ఎక్కితే అక్కడ దిగుతాం, ఇక్కడ బండి ఎక్కితే అక్కడ దిగుతాం. దేవుడు అన్నీ ఆశీర్వదించి ఇచ్చేశాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన పిల్లలం కదండి మనం. ఆయనలాగా అరిగిపోకూడదు, ఆయనలాగా అలిసిపోకూడదు, ఆయనలాగా కష్టపడకూడదు. అన్నీ ఏర్పాటు చేసేసాడు దేవుడు. కానీ దేవుడు అన్నాడు, నన్ను ప్రేమించు. ఈరోజు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్న కొలత దేవుడి కన్నా ఎక్కువగా దేని కొరకు ప్రయాస. ఈరోజు పరీక్ష, ఈ 4-5 గుండా ఈరోజు ఖచ్చితంగా పరీక్ష. తేల్తావో మునుగుతావో తేల్చుకో ఈ రోజున. తేల్తావో మునుగుతావో తేల్చుకో ఈ రోజున. తేలిపోతే దేనికి పనికిరం మనం. మునగాలి, తేలియాడాలి. హెజ్కేల్ దగ్గర ఆ నీళ్ళల్లో తేలియాడాలి. దేవుడు కోరుకుంటున్నాడు. సంఘాన్ని పురుగొలుపుతున్నాడు, సంఘాన్ని రగిలిస్తున్నాడు. ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఏం సంపాదించుకుని ఏం సాధిస్తున్నావు? దేవుని కొరకు ఏం నేను సాధిస్తానండి. పులిపీఠం దగ్గర నించుని చెప్పు, నేను సాధిస్తాను. నేను ఉన్నటువంటి ఈ యుద్ధ రంగంలో, ఈ రణరంగంలో, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మల పంటలో నేను చచ్చిపోయే లోపల సాధించి చచ్చిపోతానండి. నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ సత్తా ఉంది, నాకు ఆ తెగువ ఉంది, నాకు ఆ ధైర్యం ఉందండి. ఆగనండి, ఆగే ప్రసక్తి లేదండి. కాంప్రమైజ్ అవ్వను. దేవుడు నన్ను దేనికి పిలుచుకున్నాడు, దేనికి నిర్మాణకుడో ఆ నిర్మాణానికి అప్పజెప్పేశానండి. మీకు తెలుసా నా శరీరం ఎలా ఉంటుందో తెలుసండి. అసలు ఎప్పుడైతే ఇక్కడ పులిపీఠం దగ్గరకు వచ్చానో దేవుడు నన్ను అంతకుముందే నలగొట్టేశాడు. ఎన్ని సమస్యలు నలగొట్టేశాడండి. దేన్నైనా ఇప్పుడు నేను చేయించగలనండి. అలా దేవుడు తనఫీది ఇచ్చేశాడు, సిద్ధపరిచేశాడు. ఇప్పుడు నా సిద్ధపడు దేనికో తెలుసండి? ఆత్మల పంట, ఆత్మల సంరక్షణ, యుద్ధం, దేవుని రాజ్యము కొరకు యుద్ధం, దేవుని రాజ్యము కొరకు ఆత్మల సంపాదనలో మంట కలిగి ఉన్నానండి. రగులుతూ ఉన్నానండి. మీకు తెలుసండి నా బతుకు ఎలా ఉంటుందో తెలుసు. అర్ధరాత్రి పడుకుంటానండి, అర్ధరాత్రి పడుకుంటాను. నిద్రలే. ఒక్కొక్కసారి మా అమ్మ రాత్రి అంతా పడుకోదు. రాత్రి అంతా కూడా ఆమెను అటు ఇటు బాత్రూమ్స్కి తీసుకెళ్తూనే ఉండాలి. అలిసిపోతాను. తెల్లారు లేచింది మొదలుకొని నాకన్నా ముందే లేచిపోద్ది. చూడండి నా పరుగు ఎలా ఉంటుందో. అవన్నీ చేసుకుని రావాలి, ఆమెను పడుకోబెట్టి రావాలి, ఆ పని అంతా చేయాలి. అలిసిపోయి ఇల్లు తుడుస్తానికి వంగు తింటే కళ్ళన్నీ తిరిగిపోతూ ఉంటాయండి. పని మనిషి కూడా లేదు, ఒంటరిదాన్నే రోజంతా పని. ఆ పని చేసుకుంటే అయిపోయిందా? ప్రార్థనలకు వెళ్ళాలి, ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతానండి. ఆత్మని జయించాలి. నాతో దేవుడు అదే మాట్లాడు. నువ్వు భయపడకు, అలసిపోతున్నావని భయపడకు. నువ్వు దేవుడి యుద్ధాలు చేస్తున్నావు. గత తల్లిగారి ఇంటికి వెళ్తున్నప్పుడు తెల్లారి నేను వాక్యం చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడాడు. దావీదుని నేను ఎలా వాడుకున్నానో నీతో నేను యుద్ధాలు చేయించబోతున్నావు. ఎక్కడ అడుగు పెడతావో అక్కడ యుద్ధం, నువ్వెక్కడ అడుగు పెడతావో అక్కడ దుష్ట శక్తులు పారిపోతే నీకు అభిషేకం ఇచ్చి నేను నడిపిస్తున్నాను. కత్తిని ఒర్రలో పెట్టు, వాక్యం అనేటువంటి ఖడ్గమనికి ఇచ్చాను. నువ్వు అడుగు పెట్టు, ప్రతి స్థలమునికి ఇస్తున్నాను. నాకు ఇవ్వటం అంటే ఏంటో తెలుసండి? అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా నరకబడతాయి. హల్లెలూయా. అటువంటి పవర్తో నిన్ను పంపిస్తున్నాను. యుద్ధ రంగంలోనికి నేను నిన్ను పంపించాను. దావీదుని అభిషేకించినట్లుగా నిన్ను అభిషేకిస్తున్నా. యెహోషువని యుద్ధాల కొరకు వాడుకున్నట్లుగా నేను యుద్ధాలకు వాడుకుంటాను. వెళ్ళు, నా ప్రజలు అనేకమైన బంధకాలతో ఉన్నారు, వాళ్ళ బంధకాలు తెంపిరా, నిన్ను అందుకు వాడుకుంటున్నాను. దేవుడికి స్తోత్ర. ఇక్కడికి వచ్చే క్షణం వరకు నాకు పనేనండి. ఇక్కడికి వచ్చి బండి ఎక్కి పిల్లలతో వచ్చేంత వరకు పని 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 ఆలసిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగించాలో జరిగించేస్తుంటాను. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ అంతా చేసుకుని వెళ్తాను. వెళ్ళగానే కనీసం 5 నిమిషాలు టైం ఉండదు నాకు. మా అమ్మ రెడీగా ఉంటుంది, కాసుకొని ఉంటుంది నా కోసం. మళ్ళీ పని.
మళ్ళీ ఆమెకు అన్నీ చేసి నా ఎలా ఉంటుందో చూడండి నా పరిస్థితి. నల్లగొట్టబడుతున్నానండి. బాధపడట్లేదు, భయపడట్లేదు. మంట ఇంకా రగులుతుందండి. నేను సాధిస్తాను. దేని కొరకైతే ప్రభు నువ్వు నన్ను పిలుచుకున్నావో సాధించి తీరుతాను. హల్లెలూయా. చావు అందరికీ వస్తుందండి. అందరం బ్రతుకుతాం. రక్షణ అందరం పొందుతున్నాం. నేను అలా ఉండటానికి ఇష్టపడను. ఈ 30 మందిలో ఉండటానికి ఇష్టపడను. ఇశ్రాయేలీయుల్లో యుద్ధానికి భయపడిపోయి తిరిగినటువంటి వారిలాగా తిరగడానికి ఇష్టపడను. దోపుడు సొమ్ము పంచుకున్నటువంటి ఇశ్రాయేలీయులలాగా డబ్బుకి కక్కుర్తి పడను. మంట నాలో రగులుతుందండి. నన్ను దేవుడు దేని కొరకు నిలబెట్టుకున్నాడో అది నేను సాధించాలి. నేను సాధిస్తాను. నాకు తెలుసండి, నేను సాధించేస్తాను. షూర్, 100కి 100 నేను సాధించేస్తాను. ఒక్క రోజు కూడా నా పరుగు ఆపట్లేదండి. నేను దాని కొరకే బ్రతుకుతున్నాను. నేను దాని కొరకే తింటున్నాను. దాని కొరకే జీవిస్తున్నాను. ఆ మంట మనందరిలో రావాలండి. వద్దండి, లోకమొద్దు, లోకంలో ఉన్న పాపమొద్దు, లోకంలో ఉన్న దుర్నీతి ఏది వద్దు. దేవుడు రాజ్యం కొరకు, దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు తలెత్తుకోవాలి. బళ నా నమ్మకమైన దాసురాలా అని సాక్ష్యం. ఎలియాజరు గురించి దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. కత్తి ఆ పిడికి అంటుకుపోయేంత వరకు కూడా యుద్ధం ఆపలేదు. ఆపద్దు, పోరాటం ఆపద్దు, యుద్ధం ఆపద్దు, నీ కన్నీరు ఆపద్దు, నీ ఉపవాసాలు ఆపద్దు, నీ పరుగులు ఆపద్దు, దేవుడి కొరకు నువ్వు తీసుకునే తీర్మానాలు ఆపద్దు. వెనక్కి తిరగద్దు. శత్రువు ఉన్నాడు కదా, సమస్య ఉంది కదా, అనారోగ్యం కదా, డబ్బులు బాధ కదా, అన్ని దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అప్పగించు, నీ జీవితాన్ని అప్పగించు. నా హృదయంలో అయితే నాకు నిజంగా చేస్తున్న పిల్లలు కానీ, భర్త కానీ, కుటుంబం అవి కూడా లేవండి. నా కుటుంబం నా హృదయంలో. నేను నా దేవుడు పని చేస్తాను, నా దేవుడు నా పని చేస్తాడు. హల్లెలూయా. నేను నా దేవుడు పని చేస్తాను. నా దేవుడి కొరకు ఈ భూలోకంలో నేను జీవిస్తాను ఊపిరి ఉన్నంత వరకు. నా దేవుడి కొరకు నేను ప్రయాసపడతాను. యుద్ధమైనా, ఏదైనా, పోరాటమైనా నా దేవుడి కొరకు. ఈరోజు గొప్ప తెగింపుతో దేవుడు నిన్ను నన్ను అందరినీ నింపేస్తున్నాడు. అందరి బాధ్యత అదే. మునుగుతావో తేల్తావో నిర్ణయించుకో. దేవుడి కొరకు బ్రతుకుతావా? దేవుడిని సంతోషపెట్టడానికి బ్రతుకుతామా? లేదా మనల్ని, మన కుటుంబాన్ని సంతోషపెట్టడానికి బ్రతుకుతామా? ఈరోజు తీర్మానం. ఇంత కష్టపడి తీసుకొస్తే నీరేం చేశాడండి? పారబోసాడు అని మనం అనుకున్నాం. పారపోయడం కాదండి, దేవుడికి పానార్పణంగా సమర్పించేశాడండి ఆ నీటిని. హల్లెలూయా. ఎందుకంటే ఆ నీటి వెనకాల త్యాగం ఉందండి. ఆ నీటి వెనకాల సమర్పణ ఉంది. ఆ నీటి వెనకాల ప్రాణత్యాగం, ప్రాణాలకి తెగించి తీసుకొచ్చారు. అంత రోషం. మా రాజుగారిని సంతోష పెట్టాలన్న రోషం వాళ్ళ ముగ్గురులో ఉంటే, మన దేవుని సంతోష పెట్టాలన్న రోషం, పట్టుదల, పౌరుషం, తెగింపు మనకెందుకు రావట్లేదు? ఏదో వచ్చేసి వెళ్ళిపోయేలా కాదండి. సాధించాలి. ఏం సాధిస్తాం? ప్రార్థనా జీవితం, భక్తి విశ్వాసాలు. నేను దేవుడిని సంతోష పెట్టాలి. ఏం చేస్తే నా దేవుడు సంతోషిస్తాడో నేను అలా బ్రతుకుతాను. అంతేనండి నా తీర్మానం. ఈరోజు మనందరి తీర్మానం కూడా అలాగే ఉండాలి. మనందరి తీర్మానం అలాగే ఉండాలి. హల్లెలూయా. నాకు రాత్రి మాట్లాడినటువంటి ప్రప్రథమైనటువంటి మాట ఇంకొకటి ఉందండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. సంఖ్యాకాండము సమర్పణ. దానిలో ఏముందో తెలుసా అండి? సంఖ్యాకాండము 15వ అధ్యాయంలో ఈరోజు నీ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితం దేవుడి సన్నిధిలో పానార్పణముగా పోయబడాలి. దేవుడు కోరుకుంటున్నాడు. 15వ అధ్యాయము 1 నుంచి 10 వరకు గనక చూస్తే, ఒకసారి నేను చదువుతాను చూడు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలలో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా, అండర్లైన్, యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదేని కానీ, గుర్రమేకలలోనిదే కానీ, దహన బలిగానైనను తెచ్చి మ్రొక్కుబడి చెల్లించుట అయినను, స్వేచ్ఛార్పణలు కానీ, నియామక కాలమందు అర్పించునది అయినది కానీ, దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యెహోవాకు ఆ అర్పణను అర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యముగా. ఇదంతా 10 వచనాలు చదువుకోండి. నేను 7వ వచనం ఒకటే చదువుతాను.
పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలను, అది యెహోవాకు ఇంపైన సువాసన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున సంఖ్యాకాండము 15వ అధ్యాయము 1-10 వచనాలు దయచేసి మీరు చదవండి. దానిలో మన సమర్పణ ఉంది, దానిలో దేవుడి కోరిక ఉంది. ఏంటో తెలుసండి, దేవుడే సెలవిచ్చాడో, యెహోవా మోషేకి సెలవిచ్చి, మోషే ఎవరైతే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి ఆ యొక్క వారి యొక్క బలి అర్పణలు, గోవులలో కానీ మేకలలో కానీ ఎద్దులలో కానీ మరి ఇంకా ఏదైనా దహన బలిగా తీసుకొస్తారు కదా బలిపీఠం దగ్గరికి. ఆ బలిపీఠం దగ్గరికి వాళ్ళ స్వేచ్ఛార్పణలు తీసుకొచ్చినప్పుడు, బలి అర్పణగా అర్పించినప్పుడు, ఆ యొక్క పశుమాంసము బలి అర్పణగా అర్పించబడుతున్నప్పుడు మరలా వారు ఇంకొకటి తేవాలి. ఏంటో తెలుసండి, స్వచ్ఛమైన ద్రాక్షారసము. స్వచ్ఛమైనటువంటి ద్రాక్షారసము తెస్తే బలి అర్పణ జరిగిపోయిన తర్వాత ఆ యాజకుడు ఏం చేసేవారో తెలుసండి, దహన బలిగా వారు బలిపీఠం మీద పెట్టబడినటువంటి పశుమాంసము రగులుతూ ఉన్నప్పుడు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారు తెచ్చినటువంటి ఆ ద్రాక్షారసాన్ని ఆ బలిపీఠం చుట్టూత దేవునికి పానార్పణముగా పోయబడేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలి అర్పణ మీద ఈ యొక్క ద్రాక్షారసాన్ని పోస్తూ ఉన్నప్పుడు అది దేవునికి ఇంపైన సువాసన. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. దానిలో గొప్ప మర్మం అండి. నాకు దేవుడు మాట్లాడిన చివర్ల మాటలు ఇవే. పానార్పణముగా పోయబడ్డాడు. ఆ బలిపీఠం చుట్టూతా కూడా ద్రాక్షారసం పానార్పణముగా పోయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా, అది పానార్పణముగా పోయబడినప్పుడు ఆ ద్రాక్షారసం దేవుడికి ఎలాగ వస్తుందండి, ఆ బలిపీఠం దగ్గర పోయబడినటువంటి ద్రాక్షారసం ఇంపైన సువాసన. మనం దేవుడికి ఇంపైన సువాసనగా ఉన్నామా? దాని ఆపోజిట్ వర్డ్ ఏంటండి, దుర్గంధం కదా. ఎలా ఉంటున్నాం మన ఆత్మీయ జీవితం దేవుడి సన్నిధి? అది మన సమర్పణ, మన ప్రార్థన, మన జీవితము, మన మాటలు, మన క్రియలు దేవుడి సన్నిధి దగ్గర ఎలా ఉండాలండి? పోయబడిన పరిమళ తైలము, ఇంపైన సువాసనగా దేవుడి సన్నిధిలో మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుడి సన్నిధిలో పోయబడాలి. పానార్పణంగా ఆయన రక్తాన్ని మన కొరకు ఒలికించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తా, ఆయన ప్రాణార్పణగా తన రక్తాన్ని మన కొరకు ఒలికించాడు. ఈరోజు నేను అలిసిపోయాను, ఈరోజు నేను అరిగిపోయాను అంటే నువ్వు పానార్పణముగా పోయబడుతున్నావు. సంతోషించి దేవుడికి చప్పట్లు కొట్టుకుని దేవునికి స్తోత్రం చెల్లించుకో. నేను అలా ఉండాలయ్యా, నీ సన్నిధిలో పానార్పణముగా పోయబడాలయ్యా. ఉన్నామా? ఉండాలి, ఉండాలి, ఉంటాము, ఖచ్చితంగా ఉంటాము, ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజున. నిన్ను దేవుడు ఎలా పోలుస్తున్నాడో తెలిసి, ఇంపైన సువాసనగా ఉంటానంటే నేను దుర్గంధంగా ఉంటానంటే అలా. సమర్పణ, ఆ సమర్పణ అన్నది ప్రేమతో, ప్రేమకి నిదర్శనం సమర్పణ. తిట్టుకుంటూ చేసామనుకోండి, సనుక్కుంటూ చేసామనుకోండి, అది ఎలా ఉంటుందంటే దుర్గంధం, కంపు కంపు కొడుతుంది అంటున్నాడు దేవుడు. స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడి ఉన్నారండి. దేవుడి సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలు కావచ్చు, మన మాటలు కావచ్చు, ఇంపైన సువాసనగా ఉంటే దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఇంపైనటువంటి దానిగా మనం లేకపోతే మన బ్రతుకులు సున్నము కొట్టిన సమాధి. పైకి తెల్లగానే ఉంటుంది ఆ సమాధి, తొలిచి చూస్తే లోపల కంపు, దుర్గంధం. మన హృదయాల్లోనికి దేవుడు తొంగి చూస్తే ఏం తెలుస్తుంది? పానార్పణముగా పోయబడ్డం అంటే దేవుడి సన్నిధిలో తగ్గించుకుని భూమి మట్టుకు అబ్రహాము దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రిగా దేవుడు త్రియేక రూపంలో వచ్చినప్పుడు సాగిలపడే, సాష్టాంగపడే, భూమి మట్టుకు తాను తగ్గించుకునే పాదాల దగ్గర నమస్కరించి, దాసుని కనికరించాయా, ఈ దాసుని దాటిపోవద్దాయా, నా ఇంటికి రాయా. అదండి పానార్పణము, అదండి పోయబడ్డా. 90 ఏళ్ల వృద్ధురాల దగ్గరకు అంటున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి పిండి పిసుకో. 3 మానికలు, ఎన్నండి 2 చపాతీలు సింపుల్గా తింటా కాదండి, 3 మానికలు, ఒక్కొక్కరికి మానిక. కొలతలు ఉంటాయండి దేవుడి సన్నిధిలో, మీకు తెలుసో కొలతలు ఉంటాయి. అమ్మ 3 మానికల సన్నని పిండిని పిసుకో, రొట్టి చేయి, చపాతీ చేయి. 3 మానికలు అంటే కొన్ని కేజీలండి.
వృద్ధురాలు నిలబడగలదా? నిలబడింది. చేయగలదా? చేసింది. అందుకే పొందుకుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అద్దండి పానార్పణముగా పోయబడ్డం అంటే.